చక్కెర అండి 1 గ్లాసు, 2 గ్లాసులండి, 200 పాలపొడికి మునిగేంత వాటర్ పోసుకోవాలండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని కరిగించుకోవాలండి చక్కెర. పాలు పోసుకుంటూ ఇలా కలుపుకోవాలండి. పచ్చి పాలు పోయాలి. మెత్తగా వస్తాయండి, మంచిగా వస్తాయి గులాబ్ జామున్. ఇలా పాలు పోసుకుంటూ కలిపితే వచ్చేటట్టు బాగా పిసుక్కోవాలండి. ఇంత పిసుకుతే గులాబ్ జామ్ అంత టేస్ట్ వస్తుంది. మరగాలండి 2-3 మినిట్స్. ఇలా 2-3 మినిట్స్ మరిగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. పౌడర్ వేసుకోవాలండి. ఇలా నెయ్యి అద్దుకొని ఇలా చేసుకోవాలి. అన్నీ ఇలా రౌండ్స్ చేసుకోవాలండి. చేసుకొని కడాయి పెట్టుకొని నెయ్యిలో వేయించుకోవాలి. నెయ్యి వేసుకోవాలండి. నెయ్యిలో వేయించుకుంటే బాగుంటాయి టేస్ట్. నెయ్యి వేడయ్యాక ఇలా వేసుకోవాలండి. లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఇలా కలుపుతూ ఉండాలి కలర్ వచ్చేంత వరకు. కలర్ వచ్చాక తీసేయాలండి. పాకం గులాబ్ జామ్ రెడీ అండి. ఇలా అవుతాయి, ఉబ్బుతాయండి పాకంలో వేసుకున్నాక. మీరు ఇలాగే చేసుకొని మీరు చేసుకున్న రెసిపీ ఎట్లా వచ్చిందో టేస్ట్ చెప్పండి. ఇంకా మీకు ఏమైనా వెరైటీస్ కావాలంటే కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ.